నాకు ఇద్దరు టీచర్ ఉన్నారు, వాళ్ళిద్దరికి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ రాయన్. గురుకులంలో నీవు ఏ విద్యను అభ్యసించావో వాటిని ఆధారంగా చెప్పు. ప్రణామాలు తండ్రి. నేను తండ్రిని కాదు, తల్లిని. అయితే ప్రహ్లాదలాగానే కదా రెడీ అయ్యేది. విగ్ పెట్టొద్దా? నాకు ఇక్కడ వెనకాల జుట్టు ఉందా? వెనకాల జుట్టు ఉంటేనే కదా ప్రహ్లాదలాగా అనిపించాను మమ్మీ. నేను ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు ఎట్లా అనిపిస్తుంది రాయన్? ప్రహ్లాదలాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. శిక్ష విధిస్తున్నాను. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడా? ఇక్కడున్నాడా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. ఫస్ట్లీ మీ అందరికి హ్యాపీ టీచర్స్ డే. సో ఈరోజు ఈ టీచర్స్ డే రోజు చాలా స్పెషల్ అన్నమాట మాకు. ఎందుకంటే మా రాయన్ నేను చెప్తా. ఏందిరా నేను ఒక డైలాగ్ చెప్తా మమ్మీ. డైలాగా? సరే చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే అమ్మ ముగ్గుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగుపడితే అప్పలనాడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిదానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పూటకొస్తాం లెక్కన పోటీకి పలుకుతాయి. తీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సూపర్ రా, కానీ డైలాగ్ ఎందుకురా? అంటే అది మమ్మీ నువ్వు ఆగు ఫస్ట్. ఆగినా? ఇంకా పాట పాడతా. పాటనా? సరే పాడు. పాడు పాడు గజాల. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల గుండెటోడు, రెప్పను దలక కాపు కాసిడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి ముదెట్టే పొలము మట్టి, ఎండ బగ బగ తీర్చి చినుకులు దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. హే ఖడ్గమొకడైతే కలహారి ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన వెరిసి ప్రళయాలే, సైగమొకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమేదిలే, నూరేళ్ళు నిలవాలే. సూపర్ రాయన్. థ్యాంక్ యూ మమ్మీ. చాలా బాగా పాడినావు. అదంతా సరే కానీ ఈ టీచర్స్ డేకి నువ్వు చెప్పిన డైలాగ్కి, నువ్వు పాడిన పాటకి, నువ్వు చేయబోయే ప్రహ్లాద్ క్యారెక్టర్కి ఏమన్నా సంబంధం ఉందా అసలు? మమ్మీ అది సంబంధం ఉంది. బాబా ఫస్ట్ ఇట్రా. ఫస్ట్ నువ్వు రాయి. అంటే బాబా అక్కడ కెమెరా హ్యాండిల్ చేస్తుండ్రా, నువ్వు ఇంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇస్తావని మాకు తెలియదు. మేము ఏదో స్టార్టింగ్ హాయ్ హలో చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటే, సరే వాడు పిలుస్తున్నాడు, మీరు రారా? ఓకే చెప్పండి సార్. నాకు పాట నేర్పించినందుకు ఒక టీచర్, నాకు డైలాగ్ నేర్పించినందుకు
ఒక టీచర్. నాకు ఇద్దరు టీచర్ ఉన్నారు, వాళ్ళిద్దరికి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ రాయన్. ఇంత మంచి సంబంధం ఉందని మాత్రం అస్సలు అనుకోలేదు నేను. అంటే అఫ్ కోర్స్ వాడు నాన్ సింక్గా డైలాగ్ చెప్పేసిండు, నాన్ సింక్గా పాట పాడిండు, కానీ మొత్తం కలిసి చాలా బాగా సింక్ చేసిండు. థ్యాంక్ యూ రాయన్. మీ టీచర్స్గా ఉన్నందుకు మేమే బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. అంటే టీచర్స్గా అది మా అదృష్టం, నీకు టీచర్గా మేము ఉండడం. టీచింగ్ అందరు చేస్తారు, కానీ టీచర్ ఏదైతే టీచ్ చేస్తాడో మళ్ళీ దాన్ని ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్ ద సేమ్ వే వానికి ఇంట్లో మేము డైలాగ్స్ నేను నేర్పించిన శ్రద్ధ. సో శ్రద్ధ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఫర్ రాయన్, అన్నిటికీ, చదువుకి కానీ అన్నిటికీ కానీ. అండ్ పాటలు నేర్పించింది చిన్నప్పటి నుంచి శ్రద్ధ నేర్పించింది పాటలు. అండ్ ఇంకా డైలాగ్స్ చెప్పించింది. అంటే వాడికి నేను చెప్పిస్తుంటే అది నేర్చుకోవడము, ఆ మాడ్యులేషన్లో వాడు చెప్పడము అల్టిమేట్ వాడు చేసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ అస్ యాజ్ యువర్ టీచర్ రాయన్, మమ్మల్ని. అండ్ అంతేకాకుండా ఇవాళ చేయబోయేది చాలా టఫ్ బెట్. ప్రహ్లాదుడి క్యారెక్టర్ అనేది చాలా టఫ్. ఆ లాంగ్వేజ్ వేరు, ఇప్పటివరకు నువ్వు చేసింది వేరు, ఇప్పుడు నువ్వు చేయబోయేది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు ప్లే చేయలేదు. ఇప్పుడు నువ్వు మమ్మీ బాబా ఫస్ట్ మీరు నన్ను ప్రెస్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇంతవరకు నువ్వైతే డైలాగ్స్ చెప్పినావు అవన్నీ ఓకే, బట్ ఇప్పుడైతే ప్రహ్లాదుడి క్యారెక్టర్ను ప్రాక్టీస్ చేయడానికి పోతున్నావు కదా, అదంత ఈజీగా బాగా హార్డ్ వర్క్ చేయాలి, ఓకేనా బాబా? దానికి నువ్వు ఉన్నావు కదా, అవి జస్ట్ డైలాగ్స్ కదా, వాయిసే కదా, నువ్వు నేర్పిస్తావు కదా డైలాగ్స్ ఏదైనా. అది అన్ని సీరియస్ డైలాగ్స్ అన్ని నేర్పించావు. వాయిస్, దాని వాయిస్ కూడా నువ్వు ప్రహ్లాద్ వాయిస్ చేపియగల కదా నువ్వు. చేపిస్తారా? ఓకే, ఇక నేను దీనికన్నా ఎక్కువ మాట్లాడిన కెమెరా తిరుగుతా, నాకు ఇక్కడ వద్దు. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడైతే ఈ ప్రహ్లాద్ క్యారెక్టర్కి అయితే విశ్వ గారే ప్రాక్టీస్ చేపిస్తారు. ఆఫ్ కోర్స్ మీకు ఇప్పటి వరకు వాడు అన్ని పర్ఫామ్ చేసిందని మీరు చూసింది, కానీ పర్ఫామ్ ఇంత బాగా చేయడానికి వాడు ఎంత కష్టపడుతున్నాడో, వాడు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడో అవన్నీ ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో ఉన్నదన్నమాట. సో మీరు ఆల్రెడీ ఆ స్కిట్ చూసే ఉంటారు, చాలా 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 బాగా వచ్చింది అర్జున్ అన్న అండ్ సుహాసిని గారితో. అండ్ సో ఆ బిహైండ్ ద సీన్స్ అంతా ఈ వ్లాగ్లో ఉంది. అండ్ మా బుడ్డోడు చాలా బాగా పర్ఫామ్ చేసిండు. ఎండ్ వరకు ఈ వ్లాగ్ని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద టీచర్స్, హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. అండ్ ద మహా అవతార్ నరసింహ మూవీ ఎంత హిట్ అయిందో అంతే హిట్ నీ స్కిట్ కూడా అవుతుంది రాయన్. అండ్ టీచర్స్ డే రోజు ఐ బ్లెస్ యూ. అండ్ ఇట్లనే ఇంకా 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 కష్టపడి ఇంకా యూ నీడ్ టు గ్రో అప్ అండ్ బికమ్ అ వండర్ఫుల్ సూపర్ స్టార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ రాయన్. సో ఈ ప్రహ్లాదుడి క్యారెక్టర్ కోసం మా రాయన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడో చూసేద్దాం పదండి. చెప్తుంది వీడికి వచ్చినావు మెల్లిగా మెల్లిగా ఇట్లున్నావు కదా, ఇట్లుండి చూడు, ఇట్లున్నావు కదా బెట్టగా, ఇట్లా ఇట్లా చూడాలి బెట్ట, ఇట్లున్నావు బెట్టగా.
నోరు మూయి. వద్దు వద్దు ప్రభు వద్దని చెప్పండి. ప్రాక్టీస్ మొత్తం అయిపోయింది. అయిపోయిందా? సరే ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పు. ప్రణామాలు తండ్రి. నేను తండ్రిని కాదు తల్లిని. సరే ప్రణామాలు తల్లి. ప్రణామాలు ప్రహ్లాద. సో నిన్న ప్రాక్టీస్ అయ్యాక అంటే వాన్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో లేట్ అయిపోతే వాన్తో కాకుండా ఇంకెవరితోనైనా చెప్పిద్దాము. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఉంది కాబట్టి వేరే వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నాం. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాయన ఏంటంటే మమ్మీ నా డైలాగ్ నేనే చెప్పాలి కదా అని అంటే వాడే సొంతంగా ప్రాక్టీస్ చేసి నైట్ ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. డైలాగ్స్ అన్నీ డబ్బింగ్ చెప్పిండు రాయన్. డైలాగ్స్ అన్నీ వాయిస్ ఓవర్ చెప్పిండు రాయనే. సో మీరు ఈరోజు చూడబోయే స్కిట్లో రాయన్ డైలాగ్స్ అన్నీ వాడే చెప్పిండు అనమాట. అఫ్కోర్స్ మీకు అర్థమే ఉంటుంది. నాకంటే ఎక్కువ వాన్ వాయిస్ ఈ మధ్యలో వింటున్నారు కాబట్టి వాన్ వాయిస్ ఈజీగా గుర్తుపడతారు. కానీ చాలా ముద్దుగా చెప్పిండు. ఫస్ట్ డైలాగ్ అదే, ప్రణామాలు తండ్రి. ప్రణామాలు తల్లి. వాడు ఫిక్స్ అయిపోయిండు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ మేకప్ వేసేటప్పుడు మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. అయితే ప్రహ్లాద లాగానే కదా రెడీ అయ్యేది. విగ్ పెట్టొద్దా? నాకు ఇక్కడ వెనకాల జుట్టు ఉందా? వెనకాల జుట్టు ఉంటేనే కదా ప్రహ్లాద్ లాగా అనిపించాను మమ్మీ. నేను ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు విగ్ పెట్టిస్తున్నావు కదా మమ్మీ. అరే విగ్గు పెట్టారు, ఏదేదో క్రీమ్ పెడతారంట. నీకు ఇప్పుడు హెయిర్ పెరిగిపోతుందంట, అంత పొడుగైపోతుందంట హెయిర్. ఆ విగ్గు తర్వాత ఫస్ట్ నాడగట్టుకో. బాబా నువ్వే చూసుకో. బాబా నాకు అసలు ఇది కట్టడానికి రాదు. మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ. అరే వాళ్ళు ఏదో పెట్టారు, స్ప్రే కొడతారంటవా? నీకు పొడుగు నాలుక పొడుగు బాబాకి ఎట్లుంది అట్లా పొడుగు అయిపోతుందంట. మళ్ళీ అవి చిన్న కావు ఎట్లా? అయితే కటింగ్ చేసుకోవాలా అంతే. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఎక్కువ టెన్షన్ తీసుకోం. టెన్షన్ పెడతాం మేము. టెన్షన్ పడం. అట్లా అట్లా ఉంటుంది మామతో. ఏమాడ ఒకవేళ కట్ చేసినాక మళ్ళీ పెరిగితే అట్లాగా కట్ చేసుకుంటూనే ఉంటుంది. అట్లుంటది మనతో. సరే సరే, ఇప్పుడు వాళ్ళకి ఏం విగ్గు చేద్దాము నాన్న, వాళ్ళకి ఏం చేద్దాము, అది పర్మనెంట్ ఉంటుంది చూడు, ఎప్పటికి అట్లనే ఉండేది. అది పెట్టి విగ్ పెట్టమందాం మనకి. అప్పుడు కట్ చేయడానికి కూడా రాదు. ఒకవేళ కట్ చేయడానికి ట్రై చేసింది అనుకో గుండె అయిపోతాడు. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? ఎందుకు మమ్మీ సతాయిస్తున్నావు? మమ్మీ తప్పు కాదు, నా తప్పే. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. రాయన్ కొంచెం ఇట్రా. రాయన్ నీకు ఇప్పుడు ఆ విగ్గు పెడతారంట. ఇదా ఇట్లనే ఉంటాయి. ఇది తీసేసి నాకు పెడితే దీనికి గుండె వస్తుంది. నాకు తీసేసి దీనికి పెడితే నాకు గుండె వస్తుంది. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కాదు కరెక్టే, కానీ ఇప్పుడు ఒక్కసారి పెడితే తీయడానికి రాదు, ఫిక్స్ అయిపోతుంది. అది ఎట్లా మరి? మమ్మీ క్లిప్స్ తో ఫిట్ చేస్తారు. మమ్మీ క్లిప్స్ తో ఫిట్ చేయరు, అదేదో గమ్ పెట్టి చేస్తారు, స్టిక్ అయిపోతుంది నీ హెయిర్ కి. స్టిక్ అయిపోతే పీకేయాలి. పీకేస్తే నీ జుట్టు కూడా వచ్చేస్తుంది దాంతో పాటు. సగం జుట్టు పోతే ఏమవుతాను మమ్మీ? ఏం కాదా? ఏం కాదు, పెంచుకోవచ్చు కదా. పెంచుకోవచ్చు. ఓకే. రాయన్కి ఫస్ట్ టైం ఎంత మేకప్ వేస్తున్నామో
అసలు స్కిట్ ప్రాక్టీస్ చేయడానికో స్కిట్ నేర్చుకోవడానికి కూడా ఇంత టైం తీసుకోలేడు. మేకప్కి అంత టైం పడుతుంది. వాడు ఒక్కొక్క కన్ను ఇట్లా ఇట్లా అంటుండే వాని కన్ను ఇట్లా బ్లింక్ చేయకుండా ఆపడమే పెద్ద టాస్క్ అయిపోయింది. అర్ధగంట నుంచి కళ్ళే అయింది నీకు. అందరికంటే స్ట్రాంగ్ ఎవరు అంటే ఎవరు? ప్రహ్లాద్. ఎందుకు ప్రహ్లాద్ స్ట్రాంగ్? ప్రహ్లాద్ గాడ్ ట్రస్ట్ చేస్తారు కదా మమ్మీ, అందుకే స్ట్రాంగ్. రెడీ అయిపోయాడు. అండ్ దిష్టి ఎవరిది తగ్గలేదు, చాలా ముద్దుగా కనిపిస్తుంది చిన్నోడు. అంతా రెడీ, వీడు రెడీ, స్కిట్ కోసం ప్రిపరేషన్ రెడీ. ఇప్పుడైతే బయట చాలా వర్షం పడుతుంది. సో చాలా జాగ్రత్తగా మంచిగా గొడుగు పట్టుకొని ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? సెట్. నీకు ఎట్లా అనిపిస్తుంది రాయన్? ప్రహ్లాద్ లాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. రాయన్ నీకు ఒకటి తెలుసా, ఇప్పుడు నీది స్కిట్ అయిన తర్వాత గూగుల్లో ప్రహ్లాద్ ఎట్లుంటాడని సెర్చ్ చేస్తే నీ ఫోటోనే వస్తుంది. ఇప్పుడు కాదు, నీది టెలికాస్ట్ అయిన తర్వాత ఎవరన్నా రియల్గా ప్రహ్లాద్ని చూడాలనుకుంటే వాళ్ళు సర్చ్ చేస్తే రాయన్ ఫోటోనే వస్తుంది. ఇప్పటివరకు ఎవరు కూడా చూడలేదు కదా రియల్గా ప్రహ్లాద్ని. అంటే అది నాదన్న చూస్తారు, లేకపోతే వేరేగా ఇంకా వేరేగా రెడీ చేస్తారు కదా ప్రహ్లాద్ని, అది చేస్తారా లేమో నిన్నే చూస్తారు. నువ్వే రియల్గా ప్రహ్లాద్ లాగానే కనిపిస్తున్నావు. సో నేను ప్రహ్లాద్ లాగా రెడీ అయ్యా కదా, నేను ఎలా కనిపిస్తున్నానో కామెంట్స్ లో చెప్పండి. ఓకేనా? సరే ఇప్పుడు వెళ్దామా? వెళ్దాం. ఆల్ ది బెస్ట్. తండ్రి నాయనా ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యనైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. రాజంటే ఎలా ఉండాలి? రాజు యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే దేవుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. అతనే శ్రీ మహావిష్ణువు. విష్ణు నామాన్ని స్మరించినందుకు ప్రహ్లాదుడికి మరణ శిక్ష విధిస్తున్నాను. చెప్పండి, ఇప్పటి వరకు ఏ తండ్రి కూడా ఇలా శిక్షించలేదు. తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, భగవాన్ శ్రీ మహావిష్ణుని శరణు వేడండి. ఈ తండ్రి కొడుకుల సంబంధం కేవలం ఈ జన్మ వరకే, కానీ శ్రీ మహావిష్ణువు నా పూర్వజన్మలో కూడా నా తండ్రే. ఆయన నాకు మాత్రమే కాదు, ఆయన నీకు కూడా తండ్రే. ఆయనే పరమపిత. ఈ కులద్రోహిని నేనే అంతం చేస్తాను. కాంతారావులో ఉన్నావు ఎట్రా ఎట్రా, చిన్న కాంతారావులో ఉన్నావు ఎట్రా. వస్తుంది మిక్కి సరిగ్గా సెట్ చేసుకోవచ్చు కదరా. వాళ్ళే వేస్తారు. తెలుసా కాంతారావు ఎవరు? భగవతే వాసుదేవాయ. చీకటిలో
నాయనా ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యనైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. రాజంటే ఎలా ఉండాలి? రాజు యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటంటే, తండ్రి గారు నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎక్కడున్నాడు? ఇక్కడున్నారా? ఇక్కడున్నారా? కంగ్రాచులేషన్స్ రాయన్, నీ పర్ఫార్మెన్స్ సూపర్ చేసినావు, చాలా బాగా చేసినావు రాయన్. రాయన్ గారు కంగ్రాచులేషన్స్ ప్రహ్లాద్. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ అంటే అందరికీ గుర్తు చేయడానికి, అంటే ఒక ఫెయిత్ఫుల్ డివోటీ ఎట్లుంటాడో, అంటే ఫెయిత్ అంటే ఏంటో, లైక్ ప్రహ్లాద్ అప్పుడెప్పుడో మేము కూడా పుట్టలేదన్నమాట. అప్పుడు తరుణ్ అంకుల్ ఉన్నాడు కదా, హీరో తరుణ్ అంకుల్, వాళ్ళ మమ్మీ చేసినారనమాట. ఓకే, రోజారమ్ని గారు చేసినారు అప్పట్లో రాయన్. ఆ తర్వాత మళ్ళీ అట్లాంటి రోల్ నీకు రావడం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ నిజంగా రాయన్కి మదర్ అండ్ ఫాదర్ అయినందుకు వీఆర్ ఫీలింగ్ సో బ్లెస్డ్ బికాజ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. వాడికి క్యారెక్టర్ రావడము అండ్ వాడు పర్ఫామ్ చేస్తుంటే, వాడు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే మేము అక్కడ కింద కూర్చొని చూడడం మా అదృష్టంగా భావించినాము. అండ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. పర్ఫార్మెన్స్ చూస్తుంటే అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఒక దిక్కు వీడు, ఒక దిక్కు అక్కడ అర్జున్ అన్న పర్ఫార్మెన్స్, లాయన్, నరసింహ అంతా ఎంత బాగుందంటే ముందు నుండి చూస్తే మాకు ఇట్లుండే. అఫ్ కోర్స్ టీవీలో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎంత బాగా చేసిండ్రో వీళ్ళు. సో మా బుడ్డి ప్రహ్లాద్ ఎట్లా చేసిండో ఆల్రెడీ వాడు చెప్పిండు. నాకు ఎట్ట పెట్టుందో కామెంట్స్లో మెన్షన్ చేయండి అన్నారు. సో ఈ బ్లాగ్ అంతా మీరు చూసిన తర్వాత వాడు ప్రాక్టీస్ చేయడం మీరు చూసింటారు, తర్వాత వాడు డైలాగ్ చెప్పడం మీరు చూసింటారు, వాడు రెడీ అవ్వడం మీరు చూసిండ్రు కదా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అండ్ పర్ఫార్మెన్స్ అంతా మీరు ఆల్రెడీ టీవీలో కూడా చూసింటారు. అంటే ఈ బ్లాగ్ రిలీజ్ అయ్యే లోపల మీరు టీవీలో కూడా చూసేస్తారు. కాబట్టి ఈ బ్లాగ్ అంతట్లో, ఆ షో అంతట్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఎందుకంటే ఆ కమెంట్స్ ద్వారా మాకు తెలుస్తుంది వాడు మీకు ఎంత చేరువవుతున్నాడో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు అంటే ఇప్పటివరకు వీడియో వస్తున్న వీడియోస్లో ఎప్పుడు నేను చెప్పలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంతైతే ఆదరించినారో దానికన్నా 10 ఎక్కువ రాయన్ని మీరు లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే బుడ్డోని బ్లెస్ చేస్తూ, అలాగే శ్రద్ధను కూడా మీరు బ్లెస్ చేస్తూ, తన ఛానల్ని అలాగే మీరు సపోర్ట్ చేస్తూ, ఇలాంటి వీడియోస్ అంటే మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇంకా వీడియోస్ చేస్తారు. కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ దెమ్. అంటే అదొక ఎంకరేజ్మెంట్ మా అందరికీ, మీరు ఇచ్చే ఆ బ్లెస్సింగే మాకు ఎంకరేజ్మెంట్. ప్లీజ్ డూ ఎంకరేజెస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, బాటమ్ ఆఫ్ మై హార్ట్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. శిక్ష విధిస్తున్నాను.